ఇంత గొప్ప దేవుడు మనం నమ్మిన దేవుడు అయినప్పుడు మనం చూస్తున్న దేవుడి దగ్గర మనం ఎలా బ్రతకాలంటే చెప్పండి. మొదటి మాట చదువుకున్న నోవాహు ఒక్కడే నీతిమంతుడై ఉండుట చూచితిని. మన దేవుడు మనం చూచి మన బాధలోంచి విడిపించాలి అంటే, మన బాధ తెలుసుకోవాలి అంటే, మన మొర వినాలి అంటే, నువ్వు నేను ఈరోజు ఎలాగ మారాలి అంటే నీతిమంతులుగా మారాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులుగా అంటే ఏంటి? పాప మార్గంలో నుండి మంచి మార్గంలో రావడమే నీతి. ఆ నోవహు దినాల్లో జరుగుతున్న విషయాలు తెలుసుగా మీకు మత్తయి సువార్తలో రాయబడింది. లోతు దినములలో జరిగినట్లుగా నోవహు దినాల్లో జరుగుతున్నట్లుగా ఇదిగో దేవుడు రాకడ దినాల్లో జరుగుతాయి అంట. దేవుడు రాకడ దినాల్లో మీరు అనవచ్చు, అయ్యా రాకడ 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 ఎప్పుడు యేసయ్య వస్తాడు, ఈ లోకం అంతమైపోతే పరలోకం వెళ్ళిపోతాం, ఈ లోకం కొట్టుకుపోతే కాలిపోతా అంటున్నారు. ఎప్పటి నుంచి ఊదర పడుతున్నారు, బోధన చేస్తున్నారు, బోర్లు ఊపుతున్నారు. ఎప్పుడంటే బైబిల్ చెప్తున్న సత్యం బాగా గమనించండి. లోతు దినాల్లో ప్రజలు ఎలాగైతే బ్రతికారో అంత్య దినాల్లో అలా బ్రతుకుతారు. నోవహు దినాల్లో ప్రజలు దేవుడిని మరచి ఎలా బ్రతికారో అంత్య దినాల్లో అలా జరుగుతుందంట. నిజంగా ఇప్పుడు జరుగుతుందా లేదా? ఏం జరిగినాయి అక్కడ? నోవహు దినాల్లో అందరూ దారి తప్పి చెడు మార్గాలు వెతుకుతున్నారు. బాయి లేదు, వరస లేదు, తింటున్నారు, తాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అటువంటి దినాల్లో దేవుడు ఉగ్రతొచ్చి జలప్రళయం వచ్చి అందరిని నాశనం చేసినప్పుడు ఒక్క నోవహు ఆ మార్గం లేకపోవడం చూసిన దేవుడు అతని కొరకు భూమిని భద్రపరిచి ఉంచాడు. దేవునికి స్తోత్రం.